ఏంది రాయి అసలు ఎంతసేపు మెరుతుంది. అబ్బో కానీ క్వాలిటీకి పనికిరా, మామూలు క్వాలిటీకి అసలు ఇది రాయి. వజ్రం మీద ఉండే గీతలన్నీ దీని మీదే ఉండే, కానీ ఇది వజ్రం కాదు. చూడండి రాయి ఎంత క్వాలిటీ ఉందంటే సూర్యుడు కూడా కనపడుతున్నాడు అనమాట రాయిలో. ఈ రాయిలో కూడా సూర్యుడు కనపడుతున్నాడు. మామూలు క్వాలిటీలో ఇక్కడ రాళ్ళు మాత్రం. ఈ ప్లేస్లో వజ్రం దొరికితే మాత్రం ప్యూర్ వైట్లోనే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే కారంపూడి అడవి ప్రాంతాల్లోకి అయితే వచ్చామన్నమాట. ఇది పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రోడ్లో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న అడవి ప్రాంతాలు, బీడు భూములు, పొలాలు, ఇలా చెట్లు తక్కువగా ఉండి రాళ్ళు ఎక్కువగా ఉండే తెరపలుగా ఉండే ప్లేస్లో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం. ఈ ప్లేస్లో అయితే మాత్రం బాగా సన్న రాళ్ళు అయితే నాకైతే మామూలుగా కనిపించట్లేదు. అసలు ఏడబడితే అక్కడ కూర్చొని ఏరాలనిపిస్తుంది. నిల్చుంటే కాదు, కూర్చొని వెతకాలి అన్నట్టుగా మనకైతే కనపడుతున్నాయి అన్నమాట. అంటే అంత సేటు కనపడుతున్నాయి రాళ్ళు. ఇవన్నీ కూడా సన్న రాళ్ళు అన్నమాట. అసలు ఇక్కడ నడుచుకుంటూ పోతుంటేనే కొన్ని రాళ్ళు అయితే మెరుస్తున్నాయి. చూద్దాం. ఈ ప్లేస్ అయితే మరి చాలా ఇదిగా ఉంది. అన్ని రాళ్ళు మెరుతూనే ఉండే, ఎంతసేపు మెరుతున్నాయి. సన్న రాళ్ళు ఉన్నాయి, పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఏంది రాయి అసలు ఎంతసేపు మెరుతుంది. ఎడ ఇంకొక రాయి కనపడుతుంది. నాయన ప్రతి రాయి మెరుస్తూనే ఉంది. అబ్బో కానీ క్వాలిటీకి పనికిరా, మామూలు క్వాలిటీకి అసలు ఇది రాయి. వజ్రం మీద ఉండే గీతలన్నీ దీని మీదే ఉండే, కానీ ఇది వజ్రం కాదు. చూడండి రాయి ఎంత క్వాలిటీ ఉందంటే సూర్యుడు కూడా కనపడుతున్నాడు అనమాట రాయిలో. చూడండి ఎలా ఉందో. అంత క్వాలిటీగా ఉంది రాయి. చూద్దాం. ఇక్కడ కూడా ఒక రాయి ఉంది. ఈ రాయిలో కూడా సూర్యుడు కనపడుతున్నాడు. మామూలు క్వాలిటీలో ఇక్కడ రాళ్ళు మాత్రం. ఈ ప్లేస్లో వజ్రం దొరికితే మాత్రం ప్యూర్ వైట్లోనే ఉంటుంది.
అసలు చాలా రోజులకి మనం పడాల్సిన ప్లేస్లోనే పడ్డమట్టు అనిపిస్తుంది. ఈ ప్లేస్లో కనుక కష్టపడి వెతికితే మాత్రం వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. ఈ రాయిలో మనకు సూర్యుడు కనపడుతున్నాడంటే అసలు మామూలు విషయం కాదు. చూద్దాం. ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. చూడండి, అన్నీ కూడా రాళ్ళు కుప్పలు, సన్న సన్న రాళ్ళు. సన్న సన్న రాళ్ళలో చాలా చాలా జాగ్రత్తగా కనుక వెతికితే మంచి మంచి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి. మంచి మంచి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. చూస్తూనే ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.